మెంతి కూర తోటి మీరేం కాంబినేషన్ చేస్తారు? నేనైతే మెంతి కూర శనగపిండి తోటి ఇట్లా మెంతి కూర బరడా అని చెప్పి ఒకటి చేస్తా. దాని రెసిపీ ఏంటో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే నేను మెంతి కూరని తెంపుకొని ఆ తర్వాత దాన్ని మంచిగా వాష్ చేసుకున్న దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి 1 నిమిషం అట్లా కలుపుకొని ఫస్ట్ కట్ చేసుకున్న మెంతి కూరను కూడా వేసుకొని ఇంకొక నిమిషం అట్లా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఫ్రై అయిన మెంతి కూరలోకి దానికి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ 1 నిమిషం కలిపి ఆ తర్వాత అందులోకి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని ఇట్లా బాయిల్ చేసుకోవాలి. అది వన్స్ ఒకసారి బాయిల్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టేసి దానికి తగ్గట్టు శనగపిండి వేసుకోవాలి. ఇది మరీ గట్టిగా ఉండొద్దు, మరీ సాఫ్ట్గా ఉండొద్దు. కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని శనగపిండి కొద్దిగా యాడ్ చేసుకోండి. అదే లో ఫ్లేమ్లో బరడ మాడిపోకుండా స్టవ్కి అంటుకోకుండా ఇట్లా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఒక 15 నిమిషాలకి ఇట్లా పొడి పొడి అయ్యే బరడ మనకి రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఓన్లీ మెంతి కూర కాంబినేషనే కాకుండా మిగతా వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఏ వెజిటబుల్స్ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్. బాయ్.